బావా 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 నిన్నే లే బావా 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 నీకేం కాలేదు కదా బావా నీకేం కాలేదు కదా నీకేం ప్రాబ్లం లేదు కదా బావా దీని చేతిలో బాటిల్ ఉందంటే ఈ సమంత నేను సూర్యకి వశీకరణ మందుని కలిపినట్టు కనిపెట్టేసినట్టుంది. ఇప్పుడేం చేయాలి? వేరే దారి లేదా? నేను తప్పించుకోవాలంటే నేను చేసిన ఈ పనిని సమంతనే చేసినట్టు నిరూపించాలి. ఎస్, అదే చేయాలి. ఇప్పుడేమంటారు రాజీ ఆంటీ, జయంతి ఆంటీ? భక్తితో శ్రద్ధగా మీతో పాటు గుడికొచ్చినట్టే వచ్చి మీ కన్ను కప్పి మిమ్మల్ని మాయ చేసి మీకు చెప్పకుండా సూర్య ఒక్కడే ఇంట్లో ఉంటాడని తెలిసి తనంటే ఇష్టం లేని సూర్యతో రాసలీలలాడడానికి ఇక్కడికొచ్చింది. సామాన్య, నువ్వు చేసిన తప్పుల్ని కప్పబుచ్చడానికి నన్ను ఇరికించాలని చూడుకో. నీ మాటల్ని ఇక్కడెవరూ నమ్మరు. కళ్ళ ముందే సాక్ష్యాన్ని చూపించకుండానే కనిపిస్తున్నప్పుడు నేను నిన్ను ఇరికించడం ఏంటి? నువ్వు చేస్తున్న తప్పు అందరి ముందు కనబడుతుంటే నేను తప్పు చేశానని కప్పిపుచ్చుకోవడానికి నాకేంటి అవసరం? ఏం జరుగుతుంది? అది చెప్పాల్సింది సమంతనే సూర్య. ఇంట్లో ఎవరు లేని సమయంలో గుళ్ళో ఉన్న పెద్దవాళ్ళిద్దరికి చెప్పకుండా నీ దగ్గరికి రావాల్సిన అవసరం సమంతకేంటి? మనసులో ఏదో దురుద్దేశం ఉంటేనే కదా ఒంటరిగా ఉన్న నీ దగ్గరికి సీక్రెట్ గా వస్తుంది. నాకు అవసరం లేదు. ఆ అవసరం ఉన్నా నువ్వేం చేస్తావని నేను ఇక్కడికి వచ్చింది. నేను చేస్తాను. నేనసలు సూర్య దగ్గరికి కూడా రాలేదు. కావాలంటే అడుగు, ఇక్కడే ఉన్నాడుగా. అబ్బా, రాలేదు. వినబడిందా? నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నీలా కాదు. నీకు ఏ పార్టీ ఎథిక్స్ ఉన్నాయో అందరికీ తెలుసు సామాన్య. నువ్విప్పుడు కొత్తగా నీ గురించి చెప్పుకోక్కర్లేదు. నేనేవి చెప్పుకోవడం లేదు. నువ్వు అన్నావు కాబట్టి నన్ను నేను నిరూపించుకుంటున్నాను. ఈ బాటిల్ ఏంటి? ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సింది నువ్వే. నిరూపిస్తాను. జయంతి ఆంటీ, సమంత మీ అబ్బాయి తాగే జ్యూస్ లో ఏదో కలిపేసింది. నాకేదో డౌట్ గా ఉందంటే మనుషుల్ని వశపరుచుకునే ఏదో మందంటారుగా, అలాంటి ప్రయోగమే సమంత సూర్య మీద చేసినట్టుంది. కావాలంటే చూడండి, చూడండి ఆంటీ. రాజీ ఆంటీ, మీరు చూడండి, చూడండి. నేనేం చేయలేదు పెద్దత్త, చిన్నత్త. చేసింది సామాన్య. నేనే చేసి నీ చేతిలో బాటిల్ పెట్టి సూర్య దగ్గర ఉండకుండా బయటికి వెళ్ళాను. నేను బాటిల్ తీసుకుంది ఇప్పుడు. ఎప్పుడో అందరికి తెలిసిందిలే సమంత. నిన్ను కాపాడుకోవడం కోసం నన్ను బలి చేయాలనుకోకో. ఇదేదో తేడాగానే ఉంది సామాన్య. ఉంటుందండి, తేడా జరగాలనేగా ఈ సమంత ప్రయత్నం. నాకు దానికి ఏ సంబంధం లేదు. ఉంది, నీకే ఆ సంబంధం ఉంది.
ఆ అవసరం ఉంది నీకు. మిస్సెస్ అవ్వకపోయినా మిస్ అయిన ఫస్ట్ నైట్ ని సూర్యకి మందు పెట్టి జరిపించుకోవాలనుకున్నావు. అప్పుడే కదా నడుంకున్న తాలిని సూర్య చేత మెడలో కట్టించుకోగలవు. మారు మాట్లాడకుండా సూర్య నోరు మూయించగలవు. అర్థమైంది, నీ ప్లాన్ మొత్తం అర్థమైంది. అబద్ధం, అంత అబద్ధం. నేనేం చేయలేదు. తప్పు చేసి దొరికిన వాళ్ళెవ్వరైనా చెప్పే సమాధానం చెయ్యలేదని. నువ్వు చేయలేదని చెప్పినంత మాత్రాన నిన్నిక్కడ ఎవరు నమ్మరు. ఏం జయంత ఆంటీ, మీరు నమ్ముతారా? రాజా ఆంటీ, మీరు? సూర్య, నువ్వు? అమ్మ సమంత, నిన్ను నా కొడుక్కి చేసుకోవాలని నేను తహతహలాడుతుంటే ఊరికనే గొయ్యి తీసి కప్పేయాలని చూస్తావా? దేవుడున్నాడే, అందుకే నీకోసం నేను చేసిన అఖండ దీపానికి వెలుగు కల్పించి నీ దుర్బుద్ధి నెరవేరకుండా ఆపాడే. అమ్మా, కొంచెంలో తప్పిపోయింది. దుర్గమ్మ తల్లి, నువ్వు ఉన్నావమ్మా. నేను నిజం చెప్తున్నాను, నేను ఇలాంటి పనులు చేయను. చాలే, ఊరుకో. చేసింది పాడు పని, పైగా ఒప్పుకోకుండా నాటకాలు ఆడుతున్నావా? పెద్దత్త, పెద్దత్తనే మాట్లాడుతున్నా. అయినా ఇవేం బుద్ధులే నీకు? అవ్వా, ఈ మందులేంటి, ఆ కలపడాలేంటి? నాన్న సూర్య, నువ్వు గాని ఆ జ్యూస్ తాగలేదు కదా? లేదమ్మా. ఏంటి అసలు నువ్వు? ఈ పనులేంటి, నువ్వేంటి? ఒక్క క్షణం కూడా ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వా? నువ్వు కావాలనుకున్న దానికోసం ఎంత చండాలనికైనా దిగజారుతావా? అయ్యో, నేను చేయలేదు చిన్నత్త. చేసింది సామాన్య. నేను చేశానా? నువ్వే చేసావు. ఆ అమ్మాయి చేస్తుంటే నువ్వెందుకు గదిలో ఉన్నావు? నాకు సామాన్య మీద అనుమానం వచ్చి ఇంటికొచ్చాను పెద్దత్త. నిన్నొచ్చేసరికి బావ అనుమానంగా పడుకుండేసరికి. ఆహా, అప్పుడు నువ్వు సూర్యం లేపావా? అవును పెద్దత్త, జరిగింది అదే. జ్యూస్ లో మందు కలిపింది ఈ సామాన్యే. ఏయ్, మళ్ళీ అదే మాట. నేనే కలిపుంటే సూర్య గదిలోనే తలుపేసుకుని ఉంటాను కానీ లిల్లీని తీసుకుని గుడికెందుకు వెళ్తాను? వాళ్ళతో పాటే కలిసి ఎందుకు తిరిగి వస్తాను? నాకు అలాంటి బుద్ధులేం లేవు, ఓకే? నీ తప్పేం లేదు సామాన్య. తప్పంతా సమంతదే. ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. గొప్ప చదువులు చదువుగానే సరిపోదు, ఈ సమెత్తు సంస్కారం కూడా ఉండాలి. అది లేదని అర్థమవుతుందిగా చెల్లి. ఇలాంటివి ఇంట్లో చూస్తానని నేను అస్సలు అనుకోలేదక్కా. అవునవును, చూపించిందిగా. నీకెలా ఉందో కానీ నాకు మాత్రం అసహ్యంగా ఉంది. నాకైతే మాటలే లేవు. నేను ఇంకా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నేనెప్పటి నుంచో చెప్తున్నానంటీ, మీరే వినట్లేదు. ఇప్పటికైనా తెలుసుకున్నారు. ఏం చేస్తాం, అన్నిటికీ టైం రావాలి కదమ్మా. ఇదిగో సమంత, ఇది మాత్రం మంచి పద్ధతి కాదమ్మాయి. నాకేం నచ్చలేదు. ఇంకెప్పుడు చేయకే. అదేంటక్కా, తప్పు చేసిన దాన్ని పట్టుకుని బతిమలాడతావు? మనం ఇలా ఉండబట్టే తను ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే మన కుటుంబానికి ఎంత పరువు తక్కువ. చిన్నత్త, ఎందుకు నన్ను మాటలతో హింసిస్తున్నారు? నేను చేయలేదంటే నమ్మరే. బావా, నువ్వు చెప్పు, నేను అలాంటి పనులు చేస్తానా? నేను అలాంటిదన్నా? నా శ్యామ అలాంటిది కాదు.
నా శామ్ ఇలాంటి పనులు చేయదు. కానీ క్రిస్ కూతురు చేస్తుంది. ఎస్, క్రిస్ కూతురు చేస్తుంది. విన్నావుగా సమంత, అది నా సూర్య సమాధానం. తప్పు చేశావు, దొరికిపోయావు. తప్పు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు నాకింకా నాలోనూ లేవని తప్పించుకుపోతున్నావా? నా తప్పే లేదు, నాకేం తెలీదని బాగా తయారయ్యో. ఛీ! పదండి వెళ్దాం. క్షణానికి చెప్పగలవా సూటిగా బదులు అడిగే హృదయముందని ఎదురు ఇంకెప్పుడు చేయకు చెప్తున్నాను, నా కోపం వస్తుంది. నువ్వు నాకింకా నాలోనూ లేవని తప్పించుకుపోతున్నావా? నా తప్పే లేదు, నాకేం తెలీదని నొప్పించిపోతున్నావా? నా శామ్ అలాంటిది కాదు. క్రిస్ కూతురు చేస్తుంది. శామోదినా, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా లిల్లీ? నమ్ముతున్నాను శామోదినా. నా బాధంతా నువ్వు చేయని తప్పుకి నిన్నందరూ తిట్టారనే. పర్వాలేదు లిల్లీ, నువ్వన్నా నా కోసం బాధపడుతున్నావు. ఇది చాలే. ఎందుకు శామోదినా? సామాన్య చేసిన తప్పుకి నువ్వు ఒప్పుకున్నట్టు మౌనంగా ఉండిపోయావు. అన్నయ్య అంటే మాత్రం మాట్లాడకుండా ఉండిపోతావా? నమ్మిన సూర్యబావే నమ్మకపోతే ఇక మౌనంగా ఉండకుండా ఏం ఆన్సర్ ఇవ్వాలి లిల్లీ? బావే అంత మాట అన్నాక ఇంకేం చేయగలను? చెప్పాల్సింది శామోదినా. సామాన్యం నమ్మునప్పుడు క్రిస్కొత్తుని నమ్మాలి అని, ఇద్దరు ఒకటే అని. ఒకటి కాదనే కదా లిల్లీ మీ అన్నయ్య అభిప్రాయం. ఆ అభిప్రాయం నిజం కాదని నువ్వే నిరూపించాలి శామోదినా. నేను ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను లిల్లీ. కనిపించడం లేదు. కనిపిస్తుంది శామోదినా. మంచి వాళ్ళ మనసు కష్టపడిది కొంతకాలమే. నీకొచ్చిన బాధలు ఎన్నో రోజులుండవు. ఆ సామాన్య ఆటలు ఎంతో కాలం సాగవు. ఒకటి మాత్రం మనకిప్పుడు మంచి జరిగింది శామోదినా. నువ్వు సమయానికి ఇంటికి రాకుండా సామాన్య ఇంట్లోనే ఉండి అన్నయ్యని ఏదొకటి చేసేది. నా దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తుంటే వదలకుండా నాతో పాటు గుడికి తీసుకెళ్లాను. నాకు సామాన్య మీద అనుమానం వచ్చి ఇంటికొచ్చాను లిల్లీ. ఇక్కడికి వచ్చేసరికి నేను పడిన అనుమానమే నిజమైంది. సామాన్య బావ తాకి జ్యూస్లో మందు కలిపినట్టు తెలిసింది. ఆయన్ని సేవ్ చేద్దాం అనుకుంటే నేను దాంట్లో ఇరుక్కున్నాను. ఇట్స్ ఓకే, బావ దాన్ని తాగలేదు, సంతోషం. నేను చేసిన తప్పంతా పెద్దత్తకి చిన్నత్తకి చెప్పకుండా రావడమే. ఆ విషయాన్ని సామాన్య తెలివిగా వాడుకుంది. ఎన్ని రోజులే సామోదిన తను తప్పించుకుంటుంది? ఏదొక రోజు తన పాపం పండకుండా ఉండదు. అప్పుడు అందరి ముందు సామాన్య తల ఉంచాల్సిందే. నువ్వు గర్వంగా తలెత్తుకొని తిరగాల్సిందే. కొంచెం ఆలస్యమైనా ఇది జరుగుతుంది. సామోదిన, బాధపడుకో. మీ మధ్య ఈ దూరం ఎప్పటికీ ఉండదు. ఉండకూడదు, ఉండకూడదు.
సక్సెసా? లేదు డాడ్. వాట్ బేబీ? అవును డాడ్, వర్కౌట్ కాలేదు. ఎందుకు చేసుకోలేకపోయావు బేబీ? అంత క్లియర్గా ప్లాన్ ఇచ్చిన తర్వాత కూడా ఎలా మిస్ చేశావు? కావాలని చేస్తానా డాడ్? నువ్వు చెప్పిన ప్లాన్కి ఫలితం దక్కుతున్న టైంలో ఆ బుడ్డిది లిల్లీ ఎంటర్ అయింది. దానిని మేనేజ్ చేయడానికి గుడికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అలా అలా ఎలాగో వెళ్ళిపోయింది. కాకపోతే మనం కొంచెం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నేను చేయాలనుకున్న వశీకరణాన్ని సమంత మీదకు నెట్టేశాను. అవునా? ఎస్ డాడ్. నాకు ఆ టైంలో అలా అనిపించింది. రాంగా? నో, నువ్వు చాలా మంచి పని చేశావు. మరి దానికి మిగతా వాళ్ళ రియాక్షన్ ఏంటి? నమ్మారు. యాజ్ యూజువల్ సమంతని సూర్య తిట్టేశాడు. ఓకే, ప్లాన్ అయితే వేస్ట్ కాలేదు కదా బేబీ? నాకు కావాల్సింది అది కాదుగా డాడ్. నీకు కావాల్సింది నీకు దక్కించడానికి డాడీ దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్ ఏ ఫ్లాప్ అయితే ప్లాన్ బి ఉంది. అదేంటో చెప్పు డాడ్, చేసిస్తాను. చెప్తాను బేబీ, తొందరపడకు. ఒక సంఘటన జరిగిన వెంటనే మరో దానికి పునాది వేయకూడదు. అంతా అలర్ట్గా ఉంటారు, పడరు. అదను చూసి అందరూ ఆదమరచి ఉన్నప్పుడే ప్లాన్ చేయాలి. నేను చెబుతాను బేబీ, కూల్ కూల్. ఓకే డాడ్, బాయ్. బావా, నువ్వు చెప్పు, నేను అలాంటి పనులు చేస్తానా? నేను అలాంటిదన్నా? నా శామ్ అలాంటిది కాదు. క్రిస్ కూతురు చేస్తుంది. మన మనసు డిస్టర్బ్ గా ఉంది అంటే ఎక్కడో పొరపాటు జరిగిందనే అర్థం. ఈ కాఫీ తాగు సూర్య, రిలాక్స్ గా ఉంటుంది. పొరపాటు ఏంటి? నీకు తెలీదా? తెలియకపోతే నువ్వు ఇప్పుడు ఇలా డిస్టర్బ్డ్ గా ఉండేవాడివి కాదు. సూర్య, నేను నీకు చెప్పేంత దాన్ని కాదు గాని మనం ఏం చేసినా చూసినా విన్నా అది కరెక్టో కాదో అన్న విషయాన్ని మనకు మన సిక్స్ సెన్స్ చెప్తుందంట. ఇప్పుడు నువ్వేదో చేసావని కాదు, రాత్రి నువ్వు శామ్ని అన్న మాటలు తను చేసింది అని నమ్మి అన్నావో లేక తాతగారి విషయంలో జరిగిన ప్రభావంతో అన్నావో నాకు తెలియదు. నేను మాత్రం శామ్ అలాంటి పని చేసింది అంటే నమ్మలేకపోతున్నాను. అవునన్నయ్య, ఫ్రెండ్ ఖచ్చితంగా పని చేయదు. అంటే ఇప్పుడు మేమేదో నిన్ను కన్విన్స్ చేయడానికి రాలేదు సూర్య. నా తమ్ముడు ఏ చిన్న విషయంలోనూ అయ్యో పొరపాటు చేశానే అని ఫీల్ అవ్వకూడదు. తాతయ్య విషయం పక్కన పెడితే శామ్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. తనేంటో తన బిహేవియర్ ఏంటో మనందరికీ తెలుసు. అంటే తను చేయలేదు అనట్లా, ఇలాంటి ఆలోచనలు తను చేయదు అంటున్నాను. అనవసరంగా అందరం కలిసి శామ్ని అపార్థం చేసుకున్నామేమో అనిపిస్తుంది. కనపడే అబద్ధానికి కనపడని నిజానికి మధ్య మనం శామ్ మనసుని బాధ పెట్టామేమో అనిపిస్తుంది. నాకు తెలిసి రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఖచ్చితంగా సామాన్య చేసే ఉంటుందన్నయ్య. అవును, నేనే చేశాను.
అవును సూర్య, నేనే చేశాను. నేనే మా డాడీతో చెప్పి నిన్ను ఎలా లొంగ తీసుకోవాలని ప్లాన్ అడిగాను. నా హ్యాపీ కోసం మా డాడీ వశీకరణ మందు తెచ్చిచ్చాడు. అది తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందర్నీ పంపించేసి నీకా మందు పెట్టి నిన్ను నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను. ఇంతేనా? ఇదేనా మీరిప్పుడు సూర్యకి చెప్పబోయే కాక్ అండ్ బుల్ స్టోరీ? ఎగ్జాక్ట్లీ. కానీ కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు, జరిగిన కథ.